ఈటెలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈటెలకు వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీలు కట్టినటువంటి వాళ్ళు ఎవరై ఉంటారు అంటే బీజేపీ పార్టీలో అంతర్గతమైనటువంటి ఒక యుద్ధం జరుగుతూ ఉన్నది. సీనియర్లకి ఆల్రెడీ తర్వాత కొత్తగా వచ్చినటువంటి పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకి కొంత వాళ్ళకు సయోధ్య కుదరట్లేదు. వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకు కొంత జీర్ణించుకోలేనటువంటి ఒక వ్యవహారం కనబడతా ఉన్నది. పాత కొత్త అన్నటువంటి దాంతో ఇప్పుడు బీజేపీ పార్టీ అంతా కూడా సతమతం అవుతా ఉన్నది. దాంట్లో భాగంగానే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులే ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసిన అనేది ఒక ఆరోపణ బయట వినబడతా ఉన్నది. ఈటల రాజేందర్కి గిట్టని వాళ్ళు ఉన్నారు బీజేపీలో. సో ఈటల రాజేందర్ కూడా గిట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈటల రాజేందర్ నచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఈటల రాజేందర్కి నచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా బీజేపీ పార్టీ రోజు రోజుకి వాళ్ళ యొక్క అంతర్గత కుమ్మలాటలు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. సో మొన్నటి వరకు నడిచింది వ్యవహారం బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్గా. ఇద్దరు ఒకరు బహిరంగంగానే విమర్శించుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం గతంలో. ఇప్పుడు కూడా అదే ఏమైనా జరిగిందా అనేది కూడా ఒక అనుమానం అయితే ఉన్నది. ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కుక్కడపల్లి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్తో పాటు ఆయన ఇంటి ముందు కూడా ఏర్పాటు చేసిండ్రు. బీజేపీ మీకోసం నిలబడితే పార్టీకి మీరు చేసింది ఏంటంటూ ప్రశ్నలు. బీఆర్ఎస్లో పరిస్థితే బీజేపీలోనూ తెచ్చుకోవద్దంటూ విమర్శలు. ఈటలపై వ్యతిరేక ప్రచారాన్ని ఖండించిన పార్టీ నాయకులు. బీజేపీని బలహీనపరిచేందుకు కుట్ర. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఎవరు కుట్ర చేసిండ్రు? ఈటల రాజేందర్ పైన ఇప్పుడు బీఆర్ఎస్లో వచ్చే ఏమైనా జెండా కట్టినట్టుకున్నదా? ఒకవేళ కట్టాలనుకున్నట్లయితే ఆ రోజే బీఆర్ఎస్ పార్టీ ఆయన బహిష్కరించిన తర్వాత కట్టాల్సింది. ఇప్పుడు ఈ టైంలో ఎలక్షన్స్ లేవు, ఏమి లేవు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారం ఏమి నడుస్తూ ఉన్నది? సో భగీరథ సంబంధించినటువంటి ఇష్యూ బాగా వైరల్గా మారింది. దీన్ని సైడ్ ట్రాప్ పట్టించడం కోసం ఈటల రాజేందర్ని తెర మీదకి తీసుకొచ్చినట్టుగా అర్థమవుతా ఉన్నది. మరి ఈటల రాజేందర్ చేసినటువంటి తప్పేంటిది బీజేపీ పార్టీలో? ఈటల రాజేందర్ రావడం ద్వారా బీజేపీ పార్టీకి చాలా లాభం చేకూరుతుంది. అంటే ముఖ్యంగా సామాజిక వర్గం పరంగా ఒక బీసీ సంబంధించినటువంటి ఒక నినాదం సహితం కూడా బలపడ్డది బీజేపీ పార్టీలో. ఇప్పుడు ఒక దేశంలోనే ఒక పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరికి ఆయన ఎంపీ. అయితే రేపు భవిష్యత్తులో ఈటల రాజేందర్ తోటి సీనియర్లకి ముప్పొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈటల రాజేందర్ని రాజకీయంగా తొక్కేటువంటి ప్రయత్నం చేసినట్టయితే రేపు మాకు ఎవరు కూడా అడ్డుగా ఉండేటువంటి అవకాశం ఉండదు అన్నటువంటి ఒక కోణంలో ఈ ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. రేపు భవిష్యత్తులో అంటే బీసీ సంబంధించినటువంటి కార్డును వాడి రేపు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా బీసీ అని చెప్పేసి గతంలో ఏదైతే నినాదాన్ని బీజేపీ పార్టీ అందిపుచ్చుకుందో రేపు భవిష్యత్తులో సైతం కూడా ఇదే నినాదంతో ఎన్నికలకు పోయినట్టయితుంటే అదా ఈటల రాజేందర్ ముందు వరుసలో ఉంటాడు కాబట్టి సో దీన్ని ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసినట్టుగా బయట వినపడుతున్నటువంటి రూమర్స్. ఒకసారి చూసుకోవచ్చు ఈ ఫ్లెక్స్ అంతా కూడా ఈటల నీకు ఎందుకు ఏడుపు అంటూ ఈ ఫ్లెక్సీలు అంతా కూడా ఇగో ఇదే ఫ్లెక్సీ వాళ్ళ ఇంటి దగ్గర. ఇది ఇగో రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, ఇంకా మిగతాయి కూడా కొన్ని అంశాలను కూడా రాయడం జరిగింది దీంట్లో. ఇగో కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించింది బీజేపీ పార్టీ, ఓడిపోయిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ, మోదీ గారి నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్తోనే గెలిచాను అనడం ఏ రాజకీయ నైతికత? అంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఇప్పుడు ఒకవేళ కనుక వేరే సంబంధించినటువంటి ఆ పార్టీ వాళ్ళు కట్టినట్టయితే ఉంటే బీజేపీ పార్టీని పొగుడుకుంటూ ఈటల రాజేందర్ని దించేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడతా ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు. ఎవరంటారు ఇది రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు అని? ఆ పార్టీ వాళ్ళు అంటారు కదా. రెండోది సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, మోదీ గారి నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్తో గెలిచానని చెప్పేసి అనడం. అంటే దీన్ని మనకు అర్థమవుతుంది ఏంటంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళే ఇక్కడ దీన్ని కట్టినట్టుగా ఈ సంబంధించినటువంటి అంశానికి తెరలేపినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు. ఎక్కడెక్కడ కుక్కడపల్లిలో కట్టిళ్ళు, మల్కాజ్గిరిలో కట్టిళ్ళు, సికింద్రాబాద్తో పాటు ఆయన ఇంటికాడ ఇది కట్టింది.
ఈటలకు వ్యతిరేకంగా కేపీహెచ్పిలోని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా కేబీహెచ్పి మల్కాజ్గిరి సికింద్రాబాద్ ప్రాంతాలతో పాటు గుండ్లపోచంపల్లి డివిజన్ మునీరాబాద్ సమీపంలో ఆయన ఇంటి ముందు కూడా ఫ్లెక్సీలు వెలిసినాయి. బీజేపీ నీకోసం నిలబడితే నువ్వు బీజేపీకి చేసింది ఏంటి, అసలు నీ వల్ల బీజేపీకి జరిగిన మేలేంటి అనే ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు మెట్రో ఫుట్పాత్ రైలింగ్లు విద్యుత్ స్తంభాలకు గట్టిల్లు. ఈ వ్యవహారం స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ చర్యను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఖండిస్తూ పార్టీని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరి పార్టీని బలహీనపరిచేందుకు కుట్రలు జరిపినటువంటి వ్యక్తులు ఎవరు? మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ రామచంద్రరావుకు తెలియదని చెప్పేసి, సరే ఆయనకు తెలిసి కట్టిలని నేను అనట్లేదు, కానీ కట్టినటువంటి వ్యక్తులు ఎవరో ఆయనకు తెలిసే ఉంటుంది. ఈ వ్యాఖ్యలు, దీని మీద ఉన్నటువంటి స్టేట్మెంట్స్, ఫ్లెక్సీలలో ఉన్నటువంటి టైటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. సో శనివారం అర్ధరాత్రి తర్వాత ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న ఫ్లెక్సీలు మరుసటి రోజు ఆదివారం కనిపించలేదట. అయితే అప్పటికే అవి సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. బీజేపీ ఎన్నో అవకాశాలు కల్పించి పెద్ద నాయకుడిని చేసింది, నీకింత అసంతృప్తి దేనికి ఈటల అంటూ ఒక ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. టీఆర్ఎస్కు ఓనర్ను నేనే అంటేనే కదా కేసీఆర్ మెడపట్టి నిన్ను బయటకు నెట్టింది, ఇప్పుడు అదే పరిస్థితి బీజేపీలో తెచ్చుకోకు అని మరో ఫ్లెక్సీలో పేర్కొన్నారు. పార్టీ నా చుట్టూ తిరగాలి, నేను చెప్పిందే అందరూ వినాలి అన్న ఈటల అహంకారంతో బీజేపీ పట్టు కోల్పోతుందని రాశారు. పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేయడం వల్లే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. గ్రూపు రాజకీయాలు, డబ్బున్న వారిని అందలం ఎక్కించే ప్రయత్నం మంచిది కాదని రాసుకొచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదని ఈటల ఏడుపని, అదే బీజేపీకి శాపమని విమర్శించారు. పార్టీ కోసం పనిచేసే వారిని పక్కన పెట్టడం, తనను జోకే వారిని ప్రోత్సహించడం వల్ల పార్టీకి తీవ్ర నష్టమని పేర్కొన్నారు. కాగా తమ పార్టీ నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొన్ని పార్టీలు, శక్తులు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని రామచంద్రరావు ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ ఫ్లెక్సీల ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ సివి ఆనంద్ను కోరినట్లు తెలిపారు. ఈటలపై దుష్ప్రచారం సమంజసం కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. ఈటల కేంద్ర మంత్రి బండి సంజయ్ నాకు మధ్య గొడవలు 100% అబద్ధం, సంజయ్కి నాకు మధ్య సోదర భావం తప్ప మరోటి లేదని అరవింద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈటలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలిపారు. కాగా రాష్ట్రంలో ప్రజలు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఎదురు చూస్తున్నారని రామచంద్రరావు అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండలం ఔషాపూర్ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ ముగింపు కార్యక్రమానికి హాజరు కూడా కావడం జరిగింది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు గిట్లా ఉంటే ప్రభుత్వం ఏర్పడుతుంది. బీజేపీ పార్టీకి ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు రాజాసింగ్ వెళ్ళిపోయాడు, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 8 మంది ఎంపీలలో ఎవరు కుంపటి వాళ్ళకే, ఎవరి దుకాణం వాళ్ళకే ఉన్నది. ఒకరి మధ్యలో ఒకరు సాయధ్య లేదు, నేనే తూపు అంటే నేనే తోపు అన్నట్టుగా ఉన్నది వీళ్ళంతా వ్యవహారం అంతా. ఇప్పుడు ఈటల రాజేందర్ బదనం చేస్తే వచ్చేటువంటి లాభం ఏంటో బీజేపీకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయనకు 2 సార్లు 3 సార్లు టికెట్ ఇచ్చింది, 2 చోట్ల పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిందంటే మీకు అభ్యర్థులు లేక ఆయన 2 దగ్గర పోటీ చేయడం జరిగింది, 2 దగ్గర. ఇప్పుడు ఆయన ఎంపీగా గెలిచింది కదా. ఇప్పుడు అట్లా అంటే బండి సంజయ్ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఓడిపోయిండు. ధర్మపురి అరవింద్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఎంపీగా గెలిచిండు. అంటే చెప్పుకుంటూ పోతే 2 టికెట్లు ఇచ్చిండు. ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళకు ఎంపీగా ఇచ్చిండు, ఇవ్వలేదా బీజేపీ పార్టీలో? ఇప్పుడు ఆయన ఒక్కరికే ఇచ్చినట్టుగా ఆయన్నే టార్గెట్ చేసుకుంటా అంటే బీసీ వర్గాల్లో ముదిరాజు సామాజిక వర్గం, బీసీ వర్గాల్లో సరే బీసీలు అని చెప్పేసి అన్నప్పటికీ సో బీజేపీ పార్టీ ఏ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది? బీసీలు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా మున్నూరు కాపులకు సంబంధించినటువంటి వర్గీయులు ఎక్కువ ఉంటారు దాంట్లో, వాళ్ళే కదా ఉన్నది, వాళ్ళే ఉంటారు దాంట్లో. మొన్నటి వరకు బండి సంజయ్ ఉండేది అవా, ఇప్పుడు రామచంద్రరావు వచ్చిండు మొన్న ఒక బ్రాహ్మణ ఆయనకు మళ్ళీ అధ్యక్ష పదవి ఇచ్చిండు. దాని తర్వాత ఎవరు ఇప్పుడు బండి సంజయ్ ఏ సంబంధించిన సామాజిక వర్గం? అరవింద్ ఏ సామాజిక వర్గం? అరవింద్ పోతే రఘునందన్ రావు, వీళ్ళంతా కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఈటల రాజేందర్ని ఒక తొక్కేయడం కోసం ఒక భారీ కుట్ర పడినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది.